నమస్తే, ఈటీవీ ప్రైమ్కి స్వాగతం. మీ స్వగ్రామం నుంచి మీరు దూరంగా ఎక్కడో ఉన్నారు. ఉన్న తర్వాత ఆ ఊళ్ళో ఒక విషాదమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో మీరు మీ ఊరికి వచ్చి ఆ ఊరి పెద్ద మీకు సన్నిహితులైనటువంటి వ్యక్తిని మీరు కలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచన. మీ ఇల్లు చాలా బాగుంది, మీ టీ చాలా బాగుంది, మరి మీ ఇల్లు ఇలా ఉంది, ఆయన ఇల్లు ఏంటి అట్లా ఉంది అని చెప్పని ఈ వివరాలు అడుగుతారా? లేదు అన్నట్లయితే అసలు సంఘటన ఏం జరిగింది, గత చరిత్రలో ఎప్పుడూ లేదు కదా, ఎట్లా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు, తర్వాత ఏం చేశారు, మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారని అడుగుతారా? జస్ట్ యాజ్ ఎ కామన్ లాజికల్ గా ఆలోచన. మరి మనమే అలాంటి విషయాలు జరిగినప్పుడు అటువంటి విషయాలు ఆరాధిస్తామే మానవతా దృక్పథంతో, నైతిక బాధ్యతతో. మరి సాక్షాత్ ఈ దేశానికి హోంశాఖ అమాత్యులైనటువంటి అమిత్ షా గారు ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లిన సందర్భంలో ఆయన ఏం అడుగుతారు చెప్పండి. పైగా అదే రోజు స్కెడ్యూల్, యాజ్ పర్ స్కెడ్యూల్ ఏంటంటే ఆయన శాఖ నుంచి ఒక ఉన్నతాధికారి టీటీడీకి వెళ్ళి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విషాద సంఘటన అసలు ఎలా జరిగింది, దీని బాధ్యులు ఎవరు, ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ కూడా సేకరించడం కోసం ఆయన వెళ్ళాలి. కానీ ఇది గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సంఘటన. అంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో వైఫల్యం ఉంటేనే కేంద్రం జోక్యం చేసుకుంటారు. అలాంటిది ఎంత ఎంబరాసింగ్ సిచ్యుయేషన్. దీన్ని హుటాహుటిన మొత్తం మీద కళ్ళా వెళ్ళబడ్డారు. ఏం చేశారో తెలియదు కానీ అధికారి రాకుండా నిలుపుదల చేశారు. అలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు మంత్రి, ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఏం అడుగుతారండి? ఈ సంఘటన గురించి ఫస్ట్ వివరాలు తెలుసుకుంటారా? ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా, ఒక నైతిక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా. లేదు అన్నట్లయితే మీ ఇల్లు చాలా బాగుంది, బ్యాంక్ రివర్ లో బలే కట్టుకున్నారే, ఆయన ఇల్లు ఏంటి, మరి ఆయన ఇల్లు అన్ని ఉన్నాయి, ఇలాంటి పనికి మాలినటువంటి ప్రశ్నలు అడుగుతారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ పనికి మాలిన జర్నలిజం, డ్రైనేజీ ఎత్తిపోసేటువంటి జర్నలిజం రాసింది ఏంటి అన్నట్లయితే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇల్లు చాలా బాగుంది, బ్యాంక్ రివర్ నది సమీపంలో అద్భుతంగా ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఏంటి, ఆయన అన్ని ఇళ్ళు కట్టుకున్నాడు ఏంటి అనేది, మీ ఇల్లు బాగుంది, మరి జగన్ ప్యాలెస్ల సంగతి ఏంటి అని చెప్పని షా అడిగారు అమిత్ షా గారు అని చెప్పని దానికి చిలవల పొలవలు జోడించి మసాలా దట్టించి పనికి మాలినటువంటి వార్తలు రాస్తే, ఇది మీరు లాజికల్ గా మీరు ఆలోచించండి, ఇది నిజంగా జరిగే సంఘటనేనా? మరి ఎందుకు ఈ పనికి మాలిన వార్త రాయాల్సి వచ్చిందంటే వెరీ సింపుల్. వాళ్ళకి అలవాటైంది ఏంటి అన్నట్లయితే, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక సంఘటన దృష్టిని మళ్లించాలి అన్నట్లయితే ఒక స్పైసీ న్యూస్ని పెద్ద ఎత్తున హైలైట్ చేయాలి. ఆ విధంగా తిరుపతికి అధికారి రావాల్సినటువంటి దర్యాప్తు అధికారి ఆగిపోయాడు. అమిత్ షా గారు వచ్చారు. ఆ అమిత్ షా గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద న్యూస్ అవుతుంది, ఇది ఒక ఇష్యూ అవుతుంది. సో దీని మీద అనివార్యంగా బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దాని గురించి ప్రస్తావించాలి. ఆ వార్తలు ప్రస్తావించకుండా ఉండడం కోసం అని చెప్పని, జస్ట్ సింపుల్ డీవియేట్ చేయడం కోసం అని చెప్పని ఈ వార్తని అప్పటికప్పుడు బుర్రలో నుంచి తీసి దీన్ని వండి వార్చారు, మసాలా దట్టించి. అంతకు తప్పితే జగన్మోహన్ రెడ్డి, ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా ఇల్లు కట్టుకోలేదు. అక్రమంగా ఉన్నటువంటి నివాసానికి అధికారికమైనటువంటి జీవో తీసుకొచ్చి చేసింది, దాన్ని అధికారిక నివాసంగా జీవో చేసుకున్నది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అది వార్త. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో కట్టుకున్న ఇల్లు కానీ, లేదు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నాను కాబట్టి అక్కడ నాకు శాశ్వత నివాసం ఉండాలని చెప్పని అక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు కానీ, అంతకు ముందే ఆయన వ్యాపార రంగంలో ఉన్నప్పుడు ఆయన అభిరుచికి అనుగుణంగా భారీ స్థాయిలో ఒక పెద్ద ప్యాలెస్ బెంగళూరులో కట్టుకున్నారని చెప్పని, డ్రోన్ వ్యవస్థ అంతగా లేనటువంటి రోజుల్లోనే డ్రోన్ పిక్చర్స్ తో సహా ఆ రోజుల్లో అదంతా కూడా పబ్లిసైజ్ చేశారు. ఒక పెద్ద న్యూస్ అయింది. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 15 ఏళ్ల క్రితం అనుకుంటాను. అదంతా కూడా పాత వార్తలు. అలాంటిది రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పార్టీ అధినేత యొక్క ఇళ్ళేంటి, ఆస్తులేంటి, వివరాలేంటి, ఇవన్నీ తెలియకుండా ఉంటాయని మనం అనుకోవాలా? కాదు కదా. ఖచ్చితంగా అందులో హోంశాఖ అమాత్యులు, ఆయనకి ఈ వివరాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి, టిప్స్ మీద ఉంటాయి. ఈయన అడిగి తెలుసుకోవటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు ఏంటి అని చెప్పని? ఏమన్నా అర్థం ఉందా ఈ పనికిమాలిన జర్నలిజానికి? అంటే అక్కడేంటి, ఆ అధికారిక నివాసాన్ని ఏదైతే అక్రమంగా ఉందో దాని మీద ఈయన దృష్టి వెళ్ళింది అనేది చెప్పకుండా ఆ ఇల్లు బాగుందని ఈయన మెచ్చుకున్నట్టు లెక్క. కానీ ఇక్కడే జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఈ ఇల్లు అక్రమంగా కట్టారు, దీనికి పర్యావరణమైనటువంటి అనుమతులు లేవు,
తాగునీరు కూడా ఈ పరిసర ప్రాంతాల వల్ల మలినం అవుతుంది అని చెప్పని నేను మన జర్నలిస్టు కృష్ణరాజు మరి కొంతమంది పర్యావరణవేత్తలు ఎప్పుడో దాదాపు 10 సంవత్సరాలు పైబడిందని కూడా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. దాని మీద మేము జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. అయితే ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి అన్నట్లయితే ఆ పక్కనే కొంత స్థలాన్ని అక్కడ పార్టీ ఆఫీసు బీజేపీ పార్టీ కార్యాలయం, ఎందుకంటే వీళ్ళు ఒకసారి జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుకుంటాను బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆ ప్రాంతంలో గోకరాజు గంగరాజు గారు అప్పట్లో ఆయన ఎంపీ కాబోలు బీజేపీ ఎంపీ, ఆయన ప్లేస్లో అక్కడ జరిగింది సమావేశం. అమిత్ షా వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఆ స్థలాన్ని ఆయన పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి ఆయన డొనేట్ చేశారు. డొనేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మేము మా ఓటర్లం ఇదంతా కూడా పర్యావరణాన్ని పాడు చేసేటువంటి పనులు అని చెప్పని హైలైట్ చేసాము. ఆ తర్వాత బీజేపీ అక్కడ పార్టీ కార్యాలయం కట్టేటువంటి దీన్ని విరమించుకుంది. అది బాగా అమిత్ షా గారికి బాగా తెలుసు. తర్వాత దీన్ని ఆయన హోంశాఖ అమాత్యులైనప్పుడు అక్కడక్కడ ఏ రాష్ట్రాలు ఏం జరుగుతున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ విధంగా అక్రమ కట్టడాన్ని సక్రమంగా ఆయన జీవో తెచ్చుకున్న అంశం కూడా ఆయన దృష్టికి బహుశా ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది. అది వార్త. దానికి మసిపూసి మారేడికాయ చేయడం కోసం అని చెప్పని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఇళ్ళు గురించి వీళ్ళు వార్తల్లోకి తెచ్చారు. ఇది ఒక పాయింట్. తర్వాత తిరుపతి అంశాన్ని పూర్తిగా కప్పిపుచ్చడం కోసం దానికోసం అని చెప్పని చేశారు. ఈ రకంగా ప్రజల మెదళ్ళని కల్తీ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ చర్యలు ప్రజలు గ్రహించరనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు మీకంటే ఎప్పుడు తెలియని వాళ్ళు అన్నీ కూడా గమనిస్తున్నారు. పాలు నీళ్ళని వేరు చేసేటువంటి ఒక హంసలాగా ఏది కరెక్టు ఏది కాదో వాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు మీ టైం నడిపిస్తున్నారు అంతే తేడా తప్ప ఆత్మవంచన చేసుకునేటువంటి వార్తలను, అరాచకపు వార్తలను మాత్రం ప్రజల మీద రుద్దటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని గ్రహిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.